ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి జ్ఞాన రూప అవస్థలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేయండి. అప్పుడు తమ లేదా అన్ని ఆత్మల కళ్యాణం చేయగలరు. తమ మనసు లేదా హృదయం రూపీ మందిరాన్ని ఈశ్వర్య గుణాల రూపీ మూర్తులతో అలంకరించండి. పవిత్ర సంకల్పాల సుగంధం వ్యాపింపచేయండి. ప్రశ్న: సర్వోత్తమ సత్యమైన సర్వీస్ ఏది? యథార్థమైన సర్వీస్కు సూక్ష్మమైన మరియు సున్నితమైన రహస్యం ఏది? జవాబు: ఎవరి వలనైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వారిని సావధానపరచడంతో పాటు సూక్ష్మ రీతిలో తమ యోగశక్తిని వారి వరకు చేరవేసి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయటం, ఇదే సర్వోత్తమ సత్యమైన సర్వీస్. జతలో మనసా ద్వారా కూడా ఎటువంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం అవ్వకుండా తమపై కూడా అటెన్షన్ ఉంచటం. ఇందులో స్వయం కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులకు ఇటువంటి దివ్యమైన సర్వీస్ చేయాలి. ఇదే సర్వీస్కు సూక్ష్మమైన మరియు మహీన్ రహస్యం. ఓం శాంతి. పురుషార్థి పిల్లలు ప్రతి ఒక్కరూ మొదట అంతర్ముఖి అవస్థ తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో గొప్ప కళ్యాణమే ఇమిడి ఉంది. ఈ అవస్థతోనే అచలము, స్థిరము, ధైర్యవంతము, నిర్మాణ చిత్తము మొదలైన గుణాలను ధారణ చేయవచ్చు. అంతేకాక సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ప్రాప్తి చేసుకోవచ్చు. అంతర్ముఖులుగా ఉండిన కారణన సంపూర్ణ జ్ఞాన రూప అవస్థ ప్రాప్తించదు. ఎందుకంటే ఎవరైతే మహావాక్యాలు సన్ముఖంలో వింటారో ఒకవేళ వాటి లోతుల్లోకి వెళ్ళి గ్రహించకపోతే కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేస్తారు. ఆ మహావాక్యాలు వాక్యాలుగా అవుతాయి. జ్ఞానరూప అవస్థలో ఉండి మహావాక్యాలు వినకపోతే ఆ మహావాక్యాలపై మాయ యొక్క నీడ పడుతుంది. ఇప్పుడు మాయ యొక్క అశుద్ధ వైబ్రేషన్తో నిండిన మహావాక్యాలు విని కేవలం రిపీట్ చేయటం వలన స్వయం సహితంగా ఇతరుల కళ్యాణం అయ్యేందుకు బదులు అకల్యాణం జరుగుతుంది. అందువలన ఓ పిల్లలు ఒక్కసారిగా అంతర్ముఖులుగా అయిపోండి. మీ ఈ మనసు మందిరం వంటిది. మందిరం నుండి సదా సుగంధం వస్తూ ఉంటుంది. అలాగే మనసు మందిరం పవిత్రంగా అయినప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఉత్పన్నం అవుతాయి. మందిరంలో కేవలం పవిత్ర దేవీ దేవతల చిత్రాలే ఉంచబడతాయి, రాక్షసుల్వి కాదు. అలాగే పిల్లలైన మీ మనసు లేదా హృదయం రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వర్య గుణాల మూర్తులతో అలంకరించండి. ఆ గుణాలు నిర్మోహం, నిర్లోభం, నిర్భయం, ధైర్యవంతం, నిరహంకారం మొదలైనవి. ఎందుకంటే ఇవన్నీ మీ దివ్య లక్షణాలు. పిల్లలైన మీరు మీ మనసు మందిరాన్ని నిర్మలంగా అనగా సంపూర్ణ శుద్ధంగా చేసుకోవాలి. మనసు మందిరం నిర్మలంగా అయినప్పుడే తమ నిర్మలమైన ప్రియమైన వైకుంఠ దేశానికి వెళ్ళగలరు. ఇప్పుడు మీ మనసును ఉజ్వలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కేవలం తమ పట్ల మాత్రమే కాదు, ఇతరుల పట్ల కూడా ఇదే దివ్యమైన డివైన్ సర్వీస్ చేయాలి. వాస్తవానికి సర్వీస్కు అర్థం అతి సూక్ష్మమైనది మరియు సున్నితమైనది. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు కేవలం సావధానపరచడం వరకే సేవ అని కాదు, కానీ సూక్ష్మ రీతిలో వారికి తమ యోగశక్తిని చెరవేసి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయాలి. ఇది సర్వోత్తమ సత్యమైన సేవ. జతలో తమపై కూడా అటెన్షన్ ఉంచాలి. కేవలం వాచా లేక కర్మనా వరకే కాదు, మనసులో కూడా ఏదైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైనట్లయితే ఆ అశుద్ధ సంకల్పాల వైబ్రేషన్లు ఇతరుల వద్దకు వెళ్ళి సూక్ష్మ రీతిలో అకల్యాణం చేస్తాయి. దాని భారం స్వయం పైకి వస్తుంది మరియు అదే భారం బంధనమైపోతుంది. అందువలన ఓ పిల్లలు స్వయం సావధానంగా ఉండండి. ఆపై ఇతరుల పట్ల ఈ దివ్యమైన సర్వీస్ చేయండి.
సేవాదారి పిల్లలైన మీ అలౌకిక కర్తవ్యం ఇదే. ఇటువంటి సర్వీస్ చేయవారు తమ పట్ల కూడా ఎటువంటి సర్వీస్ తీసుకోరాదు. భలే ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినా దాన్ని తమ బుద్ధియోగ బలంతో సదాకాలం కొరకు కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొద్దిపాటి సైగ లభించినా శీఘ్రమే గ్రహించి పరివర్తన చేసుకుంటారు. ఇక ముందు గురించి కూడా మంచి అటెన్షన్ ఉంచి నడుస్తారు. ఇది విశాల బుద్ధి గల పిల్లల కర్తవ్యం. ఓ నా ప్రాణుల్లారా, పరమాత్మ ద్వారా రచించబడిన ఈ అవినాశి రాజస్వ జ్ఞాన యజ్ఞంలో తనువు, మనసు, ధనం సంపూర్ణ రీతిలో స్వాహా చేసే రహస్యం చాలా నాజుక్కైనది. ఏ గడియలో నేను తనువు, మనసు, ధనం సహితంగా యజ్ఞంలో స్వాహా అనగా అర్పణ చేసి మరణించాను అని అంటారో ఆ గడి నుండి తమదంటూ ఏది ఉండదు. అందులో కూడా మొదట తనువు, మనస్సును సంపూర్ణ రీతితో సర్వీస్లో ఉంచాలి. అంతా యజ్ఞం లేదా పరమాత్మ పట్ల ఉన్నట్లయితే ఇంకా తమ కొరకు ఏది ఉండచాలదు. ధనం కూడా వ్యర్థంగా పోగొట్టుకోలేరు. మనసు కూడా అశుద్ధ సంకల్పాలు, వికల్పాల వైపు పరిగెత్తలేదు. ఎందుకంటే పరమాత్మకు అర్పణ చేశారు. ఇప్పుడు పరమాత్మ శుద్ధ శాంత స్వరూపం. ఈ కారణం చేత అశుద్ధ సంకల్పాలు స్వతహాగా శాంత అయిపోతాయి. ఒకవేళ మనసును మాయ చేతికి ఇచ్చారు అంటే మాయ వెరైటీ రూపమైన కారణంగా అనేక రకాల వికల్పాలు ఉత్పన్నం చేసి మనసు రూపీ గుర్రం పైకి వచ్చి స్వారీ చేస్తుంది. ఒకవేళ ఏ పుత్రునికైనా ఇప్పటి వరకు సంకల్పం, వికల్పాలు వస్తున్నాయి అంటే మనసు పూర్ణ రీతిలో స్వాహ అవ్వలేదని తెలుసుకోవాలి. అనగా ఈశ్వర్య మనసుగా అవ్వలేదు. అందువలన ఓ సర్వత్యాగీ పిల్లలు, ఈ గూహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకుని కర్మ చేస్తూ సాక్షిగా అయి స్వయాన్ని పరిశీలించుకుంటూ చాలా జాగ్రత్తగా నడవాలి. స్వయం గోపీ వల్లభుడు తమ ప్రియమైన గోపికలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి వాస్తవిక సత్యమైన మీ ప్రేమ ఎటువంటిది? ఓ ప్రాణుల్లారా, మీరు పరస్పరం ప్రేమపూరితమైన సావధానాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఎంత ప్రియమైన పుష్పాలో అంత శ్రేష్టమైన పోషణ. పుష్పాలను విలువైనవిగా చేయటం అంటే మాలి ముళ్ళ నుండి బయటికి తీయాల్సే ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా సావధానపరిస్తే వారు నన్ను పాలన చేశారు అని అనగా నాకు సర్వీస్ చేశారని భావించాలి. ఆ సర్వీస్ లేదా పోషణకు గౌరవం ఇవ్వాలి. ఇదే సంపూర్ణం అయ్యేందుకు యుక్తి. ఇదే జ్ఞాన సహిత ఆంతరిక సత్యమైన ప్రేమ. ఈ దివ్యమైన ప్రేమలో ఒకరికొకరు చాలా రికార్డు ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో మొదట తమను తాము సావధానపరుచుకోవాలి. ఇదే నిర్మాణ చిత్ అతి మధురమైన అవస్థ. ఇటువంటి ప్రేమపూర్వక నడవడికతో మీకు ఇక్కడే సత్యుగ అశోభాయమానమైన రోజులు ఆంతరంగంలో అనుభూతి అవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ న్యాచురల్గా ఉంటుంది. కానీ ఈ సంఘం యొక్క స్వీటెస్ట్ అంటే అతి మధురమైన సమయంలో ఇది ఒకరికొకరు సర్వీస్ చేసుకునే అతి మధురమైన రమణీకమైన ప్రేమ. ఈ శుద్ధమైన ప్రేమయే జగత్తులో మహిమ చేయబడింది. ప్రతి ఒక్కరూ చైతన్య పుష్పాలైన మీరు ఎల్లప్పుడూ హర్షితముఖులుగా ఉండాలి. ఎందుకంటే నిశ్చయబుద్ధి గలవారైన కారణంగా మీ నరంలో సంపూర్ణ ఈశ్వర్య శక్తి ఇమిడి ఉంది. ఇటువంటి ఆకర్షణ శక్తి తమ దివ్య చమత్కారాన్ని బయటకు తెస్తుంది. ఎలాగైతే నిర్దోషులైన చిన్నపిల్లలు పవిత్రంగా ఉన్న కారణంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండి తమ మనోహరమైన చరిత్రతో అందరినీ చాలా ఆకర్షిస్తారో అలా మీ ప్రతి ఒక్కరిది ఇటువంటి ఈశ్వర్య రమణీకమైన జీవితం కావాలి. దీని కొరకు మీరు ఏదైనా యుక్తితో మీ అసురీ స్వభావంపై గెలుపు ప్రాప్తి చేసుకోవాలి. ఎవరినైనా ఇలా చూడండి. ఎలా అంటే ఎవరైనా క్రోధ వికారానికి వశమై నా ముందుకు వచ్చినట్లయితే
వారి ముందు జ్ఞానరూపంగా అయ్యి బాల్యపు మధురమైన రీతితో చిరునవ్వుతో ఉంటే వారు స్వయంగా శాంతచిత్తుడైపోతారు. అనగా విస్మృతి స్వరూపం నుండి స్మృతిలోకి వచ్చేస్తారు. భలే, వారికి తెలియకపోవచ్చు, కానీ సూక్ష్మ రీతితో వారిపై గెలుపు పొంది యజమానిగా అయిపోవాలి. ఇదే మాలికుడు మరియు బాలకుని సర్వోచ్చమైన శిరోమణి విధి. ఈశ్వరుడు ఎలాగైతే జ్ఞానస్వరూపులో అలా సంపూర్ణ ప్రేమ స్వరూపులు కూడా. ఈశ్వరునిలో ఈ 2 గుణాలు ఇమిడి ఉన్నాయి. కానీ మొదటిది జ్ఞానం, రెండవది ప్రేమ. ఒకవేళ ఎవరైనా మొదట జ్ఞానరూపంగా అవ్వక కేవలం ప్రేమ రూపంగా అయినట్లయితే ఆ ప్రేమ అశుద్ధ ఖాతాలోకి తీసుకెళ్తుంది. అందువలన ప్రేమను ఇముడ్చుకుని మొదట జ్ఞానరూపంగా అయ్యి భిన్న భిన్న రూపాలలో వచ్చి ఉన్న మాయపై గెలుపు పొంది తర్వాత ప్రేమ రూపంగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా ప్రేమలోకి వస్తే ఎక్కడైనా విచలితమైపోతారు కూడా. ఎవరైనా జ్ఞానరూపులు అవ్వకుండా ధ్యానంలోకి వెళ్తే చాలాసార్లు మాయలో చిక్కుకుపోతారు. అందువలన బాబా చెప్తారు, పిల్లలు, ఈ ధ్యానం కూడా ఒక దారపు సంఖ్యలే. కానీ జ్ఞానరూపంగా తయారై ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళటం వలన అతి ఆనందం అనుభవం అవుతుంది. కనుక మొదట జ్ఞానం, తర్వాత ధ్యానం. ధ్యాన నిష్ఠ అవస్థ కంటే జ్ఞాన నిష్ఠ అవస్థ శ్రేష్టమైనది. అందువలన ఓ పిల్లలు, మొదట జ్ఞానరూపులై తర్వాత ప్రేమ ఎమర్చేసుకోవాలి. జ్ఞానం లేని కేవలం ప్రేమ ఈ పురుషార్థి జీవితంలో విఘ్నాలు కలగచేస్తుంది. సాక్షితనపు అవస్థ అతి మధురమైనది, రమణీకమైనది, సుందరమైనది. ఈ అవస్థ పైననే రాబోయే జీవితమంతా ఆధారపడి ఉంది. ఎవరి వద్దకైనా ఏదైనా శారీరక భోగం వస్తే ఆ సమయంలో అతను సుఖరూప అవస్థలో స్థితమై దాన్ని అనుభవిస్తే గడిచిపోయిన కర్మల భోగం చుక్తూ కూడా అవుతుంది. జతలో భవిష్యత్ కొరకు సుఖం యొక్క లెక్క కూడా తయారవుతుంది. కనుక ఈ సాక్షితనపు సుఖస్వరూప అవస్థ పాస్ట్ మరియు ఫ్యూచర్ రెండిటితో కనెక్షన్ ఉంచుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటంతో నా ఈ శోభాయమానమైన సమయం కేవలం చుక్తూ చేసుకోవటంలో గడిచిపోయిందని ఎవరు అనరు. అలా కాదు, ఇదే శోభాయమానమైన పురుషార్థి సమయం. ఈ సమయంలోనే 2 పనులు సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా 2 కార్యాలను సిద్ధించుకునే తీవ్ర పురుషార్థులే అతీంద్రియ సుఖం లేదా ఆనందాల అనుభవంలో ఉంటారు. ఈ వెరైటీ విరాట డ్రామా యొక్క ప్రతి ఒక్క విషయంలో సంపూర్ణ నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఇది తయారవుతున్న డ్రామా పూర్తి విశ్వపాత్రమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవప్రాణితో దాని పార్ట్ పూర్ణ రీతితో అభినయింపచేస్తుంది. భలే, ఎవరైనా రాంగ్గా ఉన్నా ఆ రాంగ్ పార్ట్ కూడా పూర్ణ రీతితో అభినయిస్తారు. ఇది కూడా ఆ డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రాంగ్ మరియు రైట్ 2 ప్లాన్లో నిర్ణయమై ఉన్నట్లయితే తర్వాత ఏదైనా విషయంలో సంశయం తలెత్తటం అంటే అది జ్ఞానం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్ తమ పార్ట్ అభినయిస్తున్నాడు. ఎలాగైతే సినిమాలో అనేక భిన్న నామరూపధారి యాక్టర్స్ తమ యాక్టింగ్ చేస్తారు. మరి వారిని చూసినప్పుడు ఎవరితో అయినా అసహ్యం కలగటం, ఎవరితో అయినా హర్షితం అనిపించటం జరగదు. ఇది ఒక ఆట అని తెలుసు. ఇందులో ప్రతి ఒక్కరికి తమ గుడ్ లేదా బ్యాడ్ అంటే మంచి లేదా చెడు పార్ట్ లభించి ఉందో అలాగే ఈ అనాదిగా తయారై ఉన్న బయోస్కోప్ను కూడా సాక్షిగా అయి ఏకరస అవస్థతో హర్షితముఖులై చూస్తూ ఉండాలి. సంఘటనలో ఈ పాయింట్ చాలా మంచి రీతిగా ధారణ చేయాలి. ఒకరికొకరిని ఈశ్వర్య రూపంగా చూడాలి. అనుభూతి చెందే జ్ఞానాన్ని తీసుకుని సర్వ ఈశ్వర్య గుణాలను ధారణ చేయాలి. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తం, నిర్మాణ చిత్తం, మధురత, శీతలత,
మొదలైన సర్వదైవీ గుణాలను ఉత్పన్నం చేసుకోవాలి. ధైర్యతా అవస్థను ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది వెయిట్ అండ్ సీ. ఓ నా ప్రియమైన పిల్లలు, వెయిట్ అనగా ధైర్యం వహించటం, సీ అంటే చూడటం. మొదట తమ హృదయంలో ధైర్యతా గుణాన్ని ధారణ చేసి ఆ తర్వాత బయట విరాట డ్రామాను సాక్షిగాయి చూడాలి. ఎప్పటి వరకైతే ఏదైనా రహస్యం వినే సమయం సమీపానికి వస్తుందో అప్పటి వరకు ధైర్యతా గుణాన్ని ధారణ చేయాలి. సమయం వచ్చినప్పుడు ఆ ధైర్యతా గుణంతో రహస్యాన్ని వినటం వలన ఎప్పుడూ కూడా విచలితం అవ్వరు. అందువలన ఓ పురుషార్థి ప్రాణులు, కొంచెం ఆగండి మరియు ముందుకు వెళ్ళి రహస్యం చూస్తూ వెళ్ళండి. ఇదే ధైర్యవంతమైన అవస్థ ద్వారా మొత్తం కర్తవ్యం సంపూర్ణ రీతితో రుజువైపోతుంది. ఈ గుణం నిశ్చయంతో ముడిపడి ఉంది. ఇటువంటి నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టగాయి ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరికంలో ధైర్యవంతంగా మరియు అడోల్చిత్తులుగా ఉంటారు. ఇదే జ్ఞాన పరిపక్వ అవస్థ. అంతిమంలో సంపూర్ణతా సమయం ప్రాక్టికల్గా ఉంటుంది. అందువలన చాలా సమయంతో పాటు ఈ సాక్షితనపు అవస్థలో స్థితమై ఉండే శ్రమ చేయాలి. ఎలాగైతే నాటకంలోని యాక్టర్ తనకు లభించిన పార్ట్ పూర్తిగా అభినయించేందుకు ముందు నుండే రిహార్సల్ చేయాల్సి వస్తుందో, అలాగే ప్రియమైన పుష్పాలైన మీరు కూడా రాబోయే భారీ పరీక్షలతో యోగబలం ద్వారా ఉత్తీర్ణులయ్యేందుకు ముందు నుండే రిహార్సల్ తప్పకుండా చేయాలి. కానీ చాలా కాలం నుండి ఒకవేళ ఈ పురుషార్థం చేసి ఉండకపోతే ఆ సమయంలో భయపడి ఫెయిల్ అయిపోతారు. అందువలన మొదట తమ ఈశ్వర్య ఫౌండేషన్ పక్కా చేసి దైవీ గుణదారులుగా అవ్వాలి. జ్ఞానస్వరూప స్థితిలో స్థితమై ఉండటం ద్వారా స్వతహాగా శాంతరూప అవస్థ కలుగుతుంది. జ్ఞాని ఆత్మిక పిల్లలైన మీరు కలిసి కూర్చుని మురళి వింటారు కనుక నలువైపులా శాంతి వాయుమండలం తయారవుతుంది. ఎందుకంటే వారు వినే మహావాక్యాలు ఆంతరంగంలోకి లోతుగా వెళ్ళిపోతాయి. డీప్గా వెళ్ళేందుకు కారణం ఆంతరంగంలో వారికి మధురమైన శాంతి అనుభూతి అవుతుంది. ఇప్పుడు దీని కొరకు ఎవరు ప్రత్యక్షంగా కూర్చుని శ్రమ చేయాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞాన అవస్థలో స్థితమై ఉండటం ద్వారా ఈ గుణం అనాయాసంగా వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఎప్పుడైతే ఉదయం నిద్రలేచి ఏకాంతంలో కూర్చుంటారో అప్పుడు శుద్ధ ఆలోచనల రూపీ అలలు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో చాలా ఉపరామవస్థ ఉండాలి. తర్వాత తమ నిజ శుద్ధ సంకల్పాలలో స్థితం అవ్వటం ద్వారా ఇతర సంకల్పాలన్నీ వాటంతటికి అవే శాంతమైపోతాయి. మనసు శాంతమైపోతుంది. ఎందుకంటే మనస్సును వశం చేసుకునేందుకు కూడా ఏదైనా శక్తి తప్పకుండా కావాలి. అందువలన మొదట తమ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఎప్పుడైతే ఆంతరిక బుద్ధి యోగం నియమాల ప్రమాణంగా ఉంటుందో అప్పుడు మీకు నిస్సంకల్ప అవస్థ స్వతహాగానే కలుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా శాంత చిత్తం, నిర్మాణ చిత్తం, ధైర్యవంతం, మధురత, శీతలత మొదలైన దైవీ గుణాలను ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టగాయి ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరిక ధైర్యవంతం మరియు అడోల్చిత్తంగా ఉండాలి. చాలా సమయం నుండి ఇటువంటి సాక్షి అవస్థలో స్థితమై ఉండే పరిశ్రమ చేయాలి. ఈరోజు వరదానము. ఒకే దారి మరియు ఒకే సంబంధం ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. నిరాకారము లేక సాకార రూపంతో మీ బుద్ధి యొక్క సాంగత్యం లేక సంబంధం ఒక్క తండ్రితో
పక్కాగా ఉంటే ఫరిస్తాగా అయిపోతారు. ఎవరి సర్వ సంబంధాలు లేక సర్వ రిస్తాలు ఒకరితోనే ఉంటాయో వారే సదా ఫరిస్తాలు. ఎలాగైతే గవర్నమెంట్ వారు దారిలో ఈ రోడ్డు మూసివేయబడింది అనే బోర్డు పెడతారో అలా అన్ని దారులు మూసేస్తే బుద్ధి భ్రమించటం నుండి విడుదలైపోతుంది. మొదట అన్ని దారులు మూసేయండి అని బాప్దాదా ఆజ్ఞాపిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా సహజంగా ఫరిస్తాగా అయిపోతారు. స్లోగన్: సదా సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలలో ఉండుటే మాయ నుండి రక్షించుకునే సాధనం. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీ మాటలు మరియు స్వరూపం రెండూ జతలో ఉండాలి. మాటలు స్పష్టంగా కూడా ఉండాలి, అందులో స్నేహం కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి, కానీ స్వరూపం యొక్క నమ్రత కూడా ఉండాలి. ఈ రూపం ద్వారానే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. నిర్భయంగా ఉండాలి, కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి. ఈ రెండు విషయాల బ్యాలెన్స్ ఉన్నప్పుడే అద్భుతం కనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు కఠినంగా ఉండవు, మధురంగా అనిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.